ఇప్పుడు ఎలాగా ఇప్పటికైనా కానీ ఒక క్లారిటీ వచ్చిందా హీరోయిన్ అవ్వాలా వద్దా అనేది? పెద్దయినాక చూస్తాను పెద్దయినాక చెప్తాను అన్నావు కదా. ఇప్పుడేమన్నా ఒక క్లారిటీ వచ్చిందా? అంటే నాకైతే స్టడీస్ కంటిన్యూ చేసి ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్. ఓకే. ఐ హావ్ అ ఛాన్స్, అంటే యాక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అండ్ ఐ హావ్ మై క్లాసికల్ డాన్స్ కెరీర్ ఆల్సో. కానీ మెయిన్ నా గోల్ మాత్రం ఐఏఎస్ అవ్వడం. ఐ గాట్ దట్ క్లారిటీ. ఓకే. హీరోయిన్ కాదు, హీరోయిన్ అవ్వాలి, బట్ అంత డాక్టర్ యాక్టర్స్ అయ్యేవాళ్ళు ఇప్పుడు నువ్వు యాక్టర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలి. అంతే కదా. క్లాసికల్ డాన్స్ కూడా చాలా ఉంటుంది అది. దాంట్లో కూడా అవును, చాలా షోస్ కూడా ఇచ్చారంట కదా మీరు, ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా. సో నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, యాక్టర్, ఐఏఎస్ అండ్ మై క్లాసికల్ డాన్సర్. కానీ మెయిన్ మాత్రం నాకు ఐఏఎస్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్ ఐ వాంటెడ్, సో ఐ యామ్ స్టడీయింగ్ ఫర్ ఇట్ ఫ్రమ్ నౌ. నిజంగానే అంటే నువ్వు చాలా ఫేస్ చేస్తున్నావు కదా. అంటే ఫేస్ అంటే ఇప్పుడు గోల్స్ కోసము ఐఏఎస్ అవ్వాలి, క్లాసికల్ డాన్సరు, ఈ పక్క మూవీస్ చూసుకోవాలి, ఎలా మొత్తం ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అంటే ఆ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? మధ్యలో స్కూల్కి వెళ్ళాలి. ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. అంటే మనకి స్కూల్ ఎగ్జామ్స్ డేట్స్ బట్టి మూవీస్ కి ఇస్తాము, క్యారెక్టర్ బట్టి విల్ టేక్ ద మూవీస్. అంటే చిన్న చిన్న రోల్స్ అయితే తీసుకోము. సో మంచి క్యారెక్టర్ ఉన్నవి తీసుకొని మంచి ప్రొడక్షన్ వాళ్ళవి. క్లాసికల్ డాన్స్ అంటే 4.5 years నుంచి చేస్తున్నాం. అవును కదా. దట్స్ ఫర్ మై లైఫ్. సో అలానే ఇంకా మా నాన్ననే మొత్తం షెడ్యూల్ చేసేది, మేనేజర్ కావచ్చు, మొత్తం ఇంకా బ్యాక్ బోన్ అనొచ్చు, ఏదైనా కానీ. బ్యాక్ బోన్ మా ఇద్దరికి. బ్యాక్ బోన్ అంటే మై మదర్ అండ్ ఫాదర్. ఎలా అసలు మీకు యాక్టింగ్ కెరియర్ ఇది తీసుకోవాలని ఎలా వచ్చింది? అంటే పేరెంట్స్ కావచ్చు వీళ్ళ నుంచి వచ్చిందేనా? అంతే. అంటే లైక్ మా ఫాదర్ నితిన్ గారి టైంలో మూవీస్ లో చేశారంట. పెళ్లి కాకముందు సంబరం మూవీ అండ్ ఇంకొన్ని మూవీస్ చేశారనమాట. డాడీని చూసేనా? దాని తర్వాత ఇంకా ఆపేశారు. బిఫోర్ మ్యారేజ్ ఆపేశారు. అదే బిఫోర్ మ్యారేజ్ ఆపేశారు. దాని తర్వాత పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత మేము ఉన్నాము, లైఫ్ ఫ్యామిలీ మొత్తం. సడన్ గా వచ్చింది, అంటే లైక్ వెళ్దాము, ఒక యాడ్ ఉండే, యాడ్ షూట్ చేద్దాము అని. యాడ్ తో ఇంకొక యాడ్ వచ్చింది. దాంతో ఇట్లా మా 14 Reels వాళ్ళు చూసారు, పాపని చూద్దాము అని. ఇంకా అలా వెళ్ళి ఇంకా అక్కడ స్టార్ట్ అయినది. ఇంకా ఇలా వచ్చేస్తుంది, ఒక ఫ్లోలో వచ్చేసింది. సో ఆబ్వియస్లీ వాళ్ళ సపోర్ట్ ఉండే, మాకు చాలా చాలా సపోర్ట్ ఉండే వాళ్ళది. ఓకే, మాలో అది ఉంది, నాన్నది కానీ అమ్మది తప్పకుండా. అది ఇప్పుడు నువ్వేమన్నావంటే అక్క నా ఇన్స్పిరేషన్ అన్నావు కదా. ఇన్స్పిరేషనేనా రైవలరీనా ఏది? రవిబాబు గారు అన్నారు, నేను విన్నాను అది. అంటే అది ఇన్స్పిరేషన్ కాదు, వర్డ్ తప్పుగా వాడుతుంది, యాక్చువల్గా తనను చూసి తిని కూడా పోటీగా యాక్టింగ్కి వచ్చింది అని చెప్పి. అంటే పోటీగా అంటే ఇప్పుడు బేసిక్ గా యంగర్ సిస్టర్స్ అందరూ అంతే ఉంటారు. సిబ్లింగ్ మధ్య ఖచ్చితంగా పోటీ ఉంటది. పోటీ అంటే నేను కూడా మా అక్కలా ఉండాలి. ఈవెన్ నాట్ ఓన్లీ యాక్టింగ్ ప్రకారం కాకుండా డాన్స్ ప్రకారం కూడా అంతే చేస్తుంటే. అక్క ఏం చేస్తే అదే చేయాలి అన్నట్టు నాకు చిన్నప్పటి నుంచి మైండ్. నేను 4 years ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ గోయింగ్ టు డాన్స్ క్లాస్ అనమాట. అప్పుడే తిను లైక్ 6 months ఉంది అనుకుంటా. ఒక 1 year దాటిన తర్వాత రోజు వచ్చేది నాతో పాటు, చూస్తూ ఉండేది, నేను డాన్స్ చేస్తూ ఉండేది. అలా 3 years, తను కూడా 4 years ఉన్నప్పుడు నేను కూడా జాయిన్ అవుతా స్టార్ట్ చేసింది కూచిపూడి అప్పుడు. దాని తర్వాత నేను మూవీస్ చేయడం స్టార్ట్ చేసా, నాకు కూడా చేయాలి, నేను కూడా వచ్చేస్తా, అలా ఫాలో అయిపోతూ. అలాగే కదా వెబ్ సిరీస్లు, మూవీస్, యాడ్ ఫిల్మ్స్ కూడా చేసేసావు అలాగే కంటిన్యూగా. ఇద్దరు సేమ్ మూవీస్ సేమ్గా, ఇది యాడ్ ఫిల్మ్స్ కూడా సేమ్ చేసి ఉన్నారు. అయితే అక్క ఏం చేస్తే అదే చేయాలని ఉంటుంది. అక్కలానే అవ్వాలి, అక్కని చూసి అది ఇన్స్పిరేషన్.